దేలలో ఎన్నడూ చూడనంత విలయం జలప్రళయం ఖమ్మాన్ని ముంచెత్తింది. వందల కుటుంబాలు తమ సర్వం కోల్పోయి వీధిన పడ్డాయి. సాయం కోసం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాయి. ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచెత్తడంతో నిరాశ్రయులై దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితుల్లో ఎవరిని కదిలించినా కన్నీళ్లే. ఏ ప్రాంతంలో చూసినా గుండెలు పగిలేలా రోదిస్తున్న కుటుంబాలే. ఖమ్మం జిల్లాలో వరద విలయంపై ఏబిఎన్ స్పాట్లైట్. ప్రకృతి విలయ తాండవానికి ఖమ్మం గజగజ వణుకుతోంది. ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచెత్తింది. ఒక్క ఖమ్మం నగరమే కాదు, జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో భారీ వర్షాలు విధ్వంసాన్ని సృష్టించాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరిగింది. ఖమ్మానికి సమీపంలోని మున్నేటి వరద ఒక్కసారిగా నగరంపై విరుచుకుపడింది. అర్ధరాత్రి వరద ముంచెత్తడంతో కాలనీలో జనం పరుగులు పెట్టారు. ఇళ్లు వాకిళ్లు వదిలి పసిబిడ్డలతో ప్రాణాలు కాపాడుకునేందుకు తలో దిక్కు పరిగెత్తారు. గంటల వ్యవధిలో కుంభ వృష్టి కురవడంతో మున్నేరు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. మున్నేరు ప్రభావంతో ఖమ్మం నగరంలోని పద్మావతి నగర్, వెంకటేశ్వర్ నగర్, సారథి నగర్, బొక్కలగడ్డ, పోలేపల్లి, జలగం నగర్, పెద్దతండ, తుమ్మలగడ్డ, చైతన్య నగర్, ప్రకాష్ నగర్, ఖానాపురం, కరుణగిరి, బోదులబండ ప్రాంతాలు జల ప్రళయంలో చిక్కుకున్నాయి. వందల ఇళ్లను వరద నీరు ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ దాటి వరద ప్రవాహం కొనసాగింది. వందల మంది బిల్డింగ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. మరికొందరు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇంకొందరు గల్లంతయ్యారు. వరద ప్రవాహానికి ఇళ్లలో ఉన్న వస్తువులు, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, బీరువా, టీవీ, ఏసీ వంటి గృహోపకరణాలు కొట్టుకుపోయాయి. ఏ ఒక్క వస్తువు పనికి రాకుండా పోయింది. చివరకు నిత్యావసరాలు, బట్టలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. 20 ఏళ్ల నుంచి ఉంటున్నాం కానీ ఇంత బీభత్సం ఎప్పుడు లేదు. మమ్మల్ని రోడ్డు మీద వేసిపోయింది గంగమ్మ తల్లి. మరి ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తే మేము బతకగలుగుతాం. మేము కూలినాలు చేసుకొని బతికే వాళ్ళం. రెక్కల మీద బతుకు మాది. మమ్మల్ని మీరే ఏదో ఎవరో ఒకరు ఆదుకోవాలి. 3 రోజుల నుంచి తిండి లేదు, తిప్పలేదు. మమ్మల్ని చూసే వాళ్ళే లేరు. మంచినీళ్ళు ఏం లేవు. ఇక ఎవడో ప్యాకెట్ ఇస్తే తాగుతున్నాం, ఉంటున్నాం. అట్లా వండుకుందా అన్న లేదు. గ్యాస్ బండలు కొట్టుకుపోయినాయి, సగం సామాన్లు కొట్టుకుపోయినాయి, సగం మిగిలినాయి. మొత్తం రోడ్డు మీద నిలబడ్డాం. మాకు ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తే మేము ఏమన్నా బతకగలుగుతాం. లేకపోతే అందరం కలిసి ఏదన్నా మేము కూడా ఇట్లా గంగమ్మ తల్లి కడుపులో పోవాల్సిందే. ఈ బురదల్లో కూడా మేము చదువుకునే పరిస్థితి లేదు. మేమందరం నీళ్ళు వచ్చినప్పుడు అధికారులు మాత్రం ఇక్కడ కాలనీకి ఎవరు రాలేదు. వర్షం వచ్చి 2 రోజుల తర్వాత నీళ్ళన్ని ఎటు పోయాక నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి వాగ్దానం చేశారు. కానీ ఇక్కడ రాజీవ్ గృహకల్పంలో ఉన్నటువంటి పేదలందరూ వాళ్ళని ఆదుకోవాలి గవర్నమెంట్. కానీ ఇంటికి తక్షణంగా ఒక 2 లక్షలు కాదు, 3 లక్షలు కాదు, ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు నష్టం జరిగింది. మొత్తం ఇంట్లో ఏ ఒక్క వస్తువు మిగలలేదు. మొత్తం అన్ని బట్టలతో సహా చదువుకొని మేము వేరే చుట్టాల ఇళ్లకు గానీ వేటికి గానీ పోయి ఉత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కళ్ళు కూడా రాలేదు. ఒక్కళ్ళు కూడా వచ్చి ఇంత అన్నం పెట్టిన వాళ్ళు లేరు, మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు లేరు. చిన్నపిల్ల తల్లి పైనుండి పోలీసులో ఫోన్ చేసిన ఒక్కళ్ళు రాలేదు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పైన ఒక్కతే ఉంది పిల్లగాన్ని పెట్టుకొని. ఒక్కళ్ళు కూడా రాలేదు. నిన్నొచ్చారు పడవలు పట్టుకొని, మేము వచ్చినాం, మేము కాపాడుతున్నామని నిన్నొచ్చారు. కానీ ఒక్కళ్ళు కూడా మాకు సమయానికి రాలేదు. ఎవరు కూడా మంత్రి వస్తానంటారు, అందరు ఉరికొచ్చారు పడవలు పట్టుకొని. అంటే వాళ్ళ వైపు వాళ్ళు వస్తారు అంటేనే వస్తారా, లేకపోతే రారా? పద్మావతి నగర్ కాలనీలో డిగ్రీ విద్యార్థిని తన సర్టిఫికేట్లు మొత్తం కొట్టుకుపోయాయి అని, తాను 12 సంవత్సరాలు కష్టపడి చదివిన చదువు వృధాగా పోయిందని కన్నీటి పర్యంతమైంది. ఇదే పరిస్థితి మరికొందరు విద్యార్థులకు కూడా ఏర్పడింది. సర్టిఫికేట్లే కాదు, విలువైన వస్తువులు, బంగారం, నగలు అన్ని కొట్టుకుపోయాయి. ఎంతో కష్టపడి ఏడాదికేడాది కూడబెట్టుకున్న ఆస్తులు నీటి పాలవడంతో జనం గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. తమను ఆదుకునేవారెవరంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అన్ని నాశనం అయిపోయినాయి. ఏమీ లేక రోడ్డు మీద కూర్చున్నా. నన్ను చూసి నాదుడు ఎమ్ముడు లేడు. నానా నిన్నటి నుంచి బయట కూర్చున్నా. నాకు దిక్కులేదు. దాన్ని ఇల్లు కూడా మునిపోయి సావాలని నాశనం అయిపోయింది. నిన్న నుంచి ఇదే బట్టతోనే ఉన్నాను. నాన్న గుడ్డలు లేవు, ఏమీ లేవు. నన్ను పట్టించుకున్న నాదుడు లేడు. నాన్న నాకు ఆ సావాల వాడికి అంతా నానిపోయింది. నాన్న వచ్చి వంగి కూడా చూడట్లే ఎవరు. నేను ఎవరికి చెప్పుకోలేను. బతుకైపోయింది నాది. కొనుక్కుందా డబ్బులు లేవు, మా కాడ లేవు.
ఆడ తెచ్చి కొనుక్కోవాలి మేము. ఈ బట్టలు తడిచి ముద్ద అయినాయి. ఇవన్నీ 3 రోజులు అవుతుంది. ఎవరైనా పట్టించుకోవట్లే మమ్మల్ని. వస్తారు చూస్తారు పోతారు కానీ ఎవరు పట్టుకుని. చిన్నపిల్ల తల్లి ఉంది మా ఇంట్లో. ఎవరు పట్టించుకోవట్లే మమ్మల్ని. ఈ బట్టలు లేవు, ఏం లేవు. బియ్యం కింట బియ్యం తడిచిపోయినాయి. వండుకోవడానికి కూడా బియ్యం లేవు, సరుకులు లేవు, ఏదీ లేదు. గ్యాస్ లేదు, గ్యాస్ బండ కూడా కొట్టకపోయింది. వండుకోవటానికి ఏం లేవు. మేము ఎల్లు వండుకోవాలి, ఏం తినాలి, ఏం తాగాల. తాగటానికి మంచి నీళ్ళు లేవు, ఏదీ లేదు. వెంకటేశ్వర నగర్ మొత్తం మునిగిపోయింది. ఎవరు పట్టించుకునే నాదులో లేరు. గుప్పడు బియ్యం కూడా లేవు, బట్టలు లేవు, కప్పుకోవడానికి కట్టుకోవడానికి. ఏంది పరిస్థితి మాకు? ఎవరు పట్టుకుంటలేరు. ఓటేస్తప్పుడు నాకై అని అందరు వస్తారు కానీ ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఇప్పుడు ముందుకు తీసుకొస్తలేరు. ఏం చర్యలేదు లేదండి. మాకు పట్టించుకున్న నాదుడా లేడు. నిత్యావసర సరుకులు ఏమి ఇయ్యలే ఇంతవరకు. ఎవరు ఏమి ఇయ్యలే. కట్టుకుంటాను గుడ్డలు కూడా లేవండి. ఏమైనా పోయాయి? అన్ని పోయినాయి. 4 కింటాల బియ్యం నడిచిపోయినాయి, బెడ్షీట్లు పోయినాయి, దుప్పట్లు పోయినాయి, మంచాలు పోయినాయి, అన్ని పోయినాయి. టీవీ, ఫ్రిడ్జ్, కూలర్లు అన్ని పోయినాయి. నగరంలోని కరుణగిరి బొక్కలగడ్డ ప్రాంతంలో వరద విలయం సృష్టించింది. ఇళ్లపై నుంచి వరద నీరు ప్రవహించడంతో జనం సర్వం కోల్పోయారు. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు అంటూ బాధితులు కన్నీరు పెడుతున్నారు. వరద ముంపులో చిక్కుకున్న కాలనీ ప్రజలను స్థానిక అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు పరుగులు పెట్టిన జనం జరిగిన నష్టాన్ని చూసి, కొట్టుకుపోయిన తమ ఇళ్లను చూసి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఇంట్లో ఏ ఒక్క వస్తువు లేదని, అన్ని కొట్టుకుపోయాయి అంటూ హాహాకారాలు చేస్తున్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్నదంతా ఒక్క రోజులో కోల్పోయామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులు సంది అత్తార్లు మంత్రులు ఎవ్వరు ఇటంకల్లా వచ్చిర్రా, ఇటంకల్లా చూసిర్రా. ఏమన్నా మాకు తినేటివన్నా పప్పు అయినా, ఉప్పు అయినా, ఏదైనా పసుపు అయినా ఏది పంపించారు, ఏది పంపించలే మాకు. వరదలు వచ్చి చాలా చాలా ఆస్తి నష్టం కలిగిందండి. మా ఇంట్లో ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ దాదాపు ఒక 3 లక్షల దాకా నష్టపోయిందండి. ఈ అకాల వర్షం అకాల వర్షం వచ్చింది, ప్రాబ్లం లేదు. కానీ మేము ఓటు వేసిన ప్రజాప్రతినిధి రాలేదు. ఒక్కళ్ళు తిరిగి చూడలే. ఈ ఖమ్మానికి 3 ఎంపీలు ఉన్నారు. ఏం చేస్తున్నారు? 3 ఎంపీలు ఉన్నారు. ఒక్క ఎంపీ అయినా వచ్చి చూసారా? ఒక్క ఎంపీ అయినా వచ్చి చూడలేదు. కనీసం అన్నం తినడానికి కూడా ఒక అన్నం కూడా పెట్టట్లేదు. ఫ్రిడ్జ్, కూలరు, ఫ్యాన్లు మొత్తం టోటల్గా ఒక స్లాబ్కు జాడ మందమే వదిలిపెట్టింది. మిగతా అన్ని ఏ వస్తువు లేకుండా అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మా రాత్రి నైట్ వేరే వాళ్ళు వచ్చి కొంచెం భోజనాలు అందించిపోయారు, వాటర్ ప్యాకెట్లు అందించిపోయారు. ఇందాక మున్సిపల్ మేడం చెప్పాము, 1 గంట వాటర్ ఎక్కువ వదలమని. నీళ్లు లేవు, ఏమి లేవు. ఎదురుగున్న కాలువలో నుంచి ఆ నీళ్లతోనే కడుక్కునే మేము ఆ గిన్నెలన్నీ కడుక్కున్నాం. మేము నాయకన్ గూడెం వద్ద పాలేరు ఎడమ కాలువకు గండిపడడంతో వరద ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అక్కడ ఒక కుటుంబం గల్లంతైంది. ఒకే కుటుంబానికి చెందిన 3 వరద నీటిలో చిక్కుకోగా మంత్రి పొంగులేటి వారితో ఫోన్లో మాట్లాడుతూ ధైర్యం చెప్పి లైఫ్ జాకెట్లను డ్రోన్ల ద్వారా పంపించారు. అనుక్షణం వాళ్లను కాపాడేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. చివరకు వరద ప్రవాహానికి ఇంటి గోడ కూలి 3 కొట్టుకుపోయారు. పోలీసులు షరీఫ్ అనే వ్యక్తిని కాపాడగా యాకూబ్, సైదాబీ కొట్టుకుపోయి మృతి చెందారు. అప్పటి వరకు తనతో ఫోన్లో మాట్లాడిన యాకూబ్, సైదాబీలు కొట్టుకుపోయారు అని తెలుసుకున్న పొంగిలేటి కంటతడి పెట్టారు. మధిర నియోజకవర్గంలోని దెందుకూరు, నారాయణపురం ప్రాంతాల్లో వరద ప్రవాహంలో కొట్టుకుపోయి 2 ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఎన్నడూ జరగనంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఈసారి జరిగింది. ఖమ్మం నగరానికి సమీపంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వరద ప్రవాహం చూసేందుకు వెళ్లిన 9 మంది బ్రిడ్జిపై వరదలు చిక్కుకుపోయారు. ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో 9 మంది బ్రిడ్జిపైనే ఉండిపోయారు. వారిని కాపాడేందుకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనేక రకాలుగా ప్రయత్నించారు. ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వాలతో మాట్లాడి హెలికాప్టర్లను రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు రాలేదు. దీంతో వరదలో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు, జనం పెద్ద సంఖ్యలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. మంత్రి తుమ్మల కూడా బ్రిడ్జి వద్దకు చేరుకుని వరదలో చిక్కుకున్న 9 మంది కుటుంబాలకు ధైర్యం చెప్పారు. మీ వాళ్లను బయటకు తీసుకువచ్చే వరకు నేను కూడా ఇంటికి వెళ్లను అంటూ బ్రిడ్జి దగ్గరే కూర్చుని సహాయక చర్యలు చేపట్టారు. చివరకు ఏపీ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఖమ్మం చేరుకుని బ్రిడ్జిపై చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. స్థానికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం కలిసి 9 మందిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. రాత్రి 12 గంటల వరకు మంత్రి తుమ్మల ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్దే ఉండి సహాయక చర్యలను పరిశీలించారు. ఖమ్మం నగరంలో ముంపునకు గురై వారి కోసం మంత్రి తుమ్మల తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా వంటలు తయారు చేయించి గత 4 రోజులుగా ఆహార పొట్లాలను అందజేస్తున్నారు.
ఖమ్మంలో వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ పర్యటించారు. జరిగిన నష్టాన్ని చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు అని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లాలోని నాయకన్ గూడెం, కరుణగిరి, బొక్కలగడ్డ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి బాధితులను పరామర్శించారు. వరద బాధితులకు ధైర్యం చెప్పి అండగా నిలిచేందుకు తాను స్వయంగా వచ్చి జరిగిన నష్టాన్ని చూస్తున్నాను అని, తప్పకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాను అని రేవంత్ రెడ్డి బాధితులకు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క కుటుంబానికి తక్షణ సాయం కింద 10,000 రూపాయలు, అన్ని రకాల నిత్యావసరాలు అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.